ఉత్తరాంధ్రలో ప్రజల ఆందోళనతోటి మారుమోగుతున్న గ్రామం పేరు రాజయ్యపేట. ఇది సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన మత్స్యకారులందరూ కూడా తమ గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయవద్దనేది పెద్ద ఎత్తున గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఎందుకు వారు ఆందోళన చేస్తున్నారు, బల్క్ డ్రగ్ పార్క్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజయ్యపేట గ్రామానికి సంబంధించిన మత్స్యకార నాయకుడు బైరాగరాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎందుకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు? అసలు ఎందుకు వద్దని ఆందోళన చేస్తున్నారంటే మా గ్రామస్తులందరూ కూడా ఆ కంపెనీ వల్ల అనేకమైనటువంటి విషవాయువులు సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. మా ఉపాధి లేకుండా కూడా మత్స్యకారులు ఎందుకు పోతుంది. ఆల్రెడీ మాకు ఎట్రో కంపెనీ ఒక కంపెనీ ఉండడం వల్ల అనేక రోగాలతో ఉపాధి లేక ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం సార్. అంటే సాధారణంగా ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా కాలుష్య కారకాలన్నింటినీ కూడా దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు పాటిస్తూ ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది దాదాపుగా ఒక 1200 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వం దీనికి ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు దాదాపుగా 25,000 పైగా శాశ్వత ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇన్ని వేల ఉద్యోగాలు మీ ప్రాంతంలో వస్తున్నప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇప్పటికే మాకు ఉన్నటువంటి ఎట్రో డ్రగ్స్ కంపెనీలో 75% ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మాకు 75% కాదండి, ఇప్పటికే మా పంచాయతీ పరిధిలో 10,000 జనాభా ఉంటే ఇచ్చింది 100కి మాత్రమే ఇచ్చారు. 100 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా వేటను నమ్ముకొని మత్స్యకారులందరూ కూడా జీవనం గడిపిస్తారు. 98% వేటగాళ్ళే ఉంటారే కానీ మిగతా బయట పని చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మీద 2% అనేది అదర్ కాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయట పని చేసుకుంటారు. అందుకనేసే మేము ఈ ఒక కంపెనీ వల్ల నీకు ఇబ్బందులు పడ్డాం కాబట్టి దాని నిబంధనలు వ్యతిరేకంగా శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేయటం వల్ల మా కాన్స్టిట్యున్సీలో 72 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయి మాకు 291 సర్వే నెంబరు 400 ఎకరాలు ఉప్పుటేరు ఉంటే అందులో కూడా ఎట్రో కంపెనీ వాడు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా అందరూ కూడా వదిలేయటం వల్ల మా గ్రామంలో పక్క గ్రామంలో కూడా అనారోగ్యాల బారిన పడటం వల్ల దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. బల్క్ డ్రగ్ కంపెనీని అంటే ఏ అనారోగ్యాల బారిన మీరు పడుతున్నారు, అదేవిధంగా ఎటువంటి నష్టాన్ని మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇతర పెద్ద పెద్ద రోగాలతో రావడం వల్ల ఏమవుతుందంటే 10 లక్షలు 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ మత్స్యకారులకి అంత అమౌంట్ లేకపోవడంతో అప్పులు చేసి బాగు చేసుకున్నా తీర్చలేక దీనమైన పరిస్థితిలో బ్రతకవలసి వస్తుంది. వేటకు వెళ్ళిన మత్స్య సంపద మొత్తం నశించిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనేసి తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం అన్నమాట. ఎంతమంది అంటే మీరు మీ గ్రామంలో దాదాపుగా చూస్తే నెల రోజుల పైనుంచి ఆందోళన చేస్తున్నట్టున్నారు? అవును, చేస్తాం. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే నిరసన రూపంలో మీరు వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అందులో మీది సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత గారు మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవునండి, ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ నెల రోజుల పై నుంచి మేము ఆందోళన చేపట్టాం. ఎందుకు చేపట్టామంటే ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వద్దని చేపడితే మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు కూడా మేము తెలియజేసాం. రీసెంట్ గా మొన్న 10 days బ్యాక్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీకు కమిటీ వేసుకొని మీరు కమిటీ వేసుకుంటే నేను పై స్థాయికి చెప్తానని చెప్పింది. చెప్పినప్పటికీ కూడా మా ప్రజల్లో ఒక ఆందోళన ఏమిటంటే ఎప్పుడు ప్రతి నాయకుడు అలాగే చెప్తున్నారు, మా బాధలు అర్థం చేసుకోవట్లేదని ప్రజల్లో ఒక ఆందోళన రావడంతో ఆమె క్యాన్వాయిని అడ్డగించడం జరిగిందే కానీ కావాలని ఎవరు కూడా అడ్డగించడం జరగలేదు సార్. మీరు అంటే ఎన్నికల ముందు కూడా ఆవిడ ఈ బల్క్ డ్రగ్ పార్క్ మీద హామీ ఇచ్చినట్టున్నారు. ఆవిడ ఇచ్చారండి. ఏమైనా హామీ ఇచ్చారప్పుడు? అంటే ఏ రసాయనాల కంపెనీలు వచ్చినా సరే గానీ మనం పోరాటం చేసి దాన్ని ఆపాలనేసి ఎట్రో డ్రగ్స్ కంపెనీ 700 రోజులు చేసినటువంటి ధర్నాలో ఆమె వచ్చి మాట్లాడారు. ఈ తీర ప్రాంతం మొత్తం కూడా అనారోగ్యం బారిన పడి అదే విధంగా మత్స్య సంపద నశించిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా ఆమె చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోలేదు. వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఉండి ఈ ప్రజలపైన దాడి చేయడం అనేది చాలా దుర్భరమైన పద్ధతి. వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేసి ఆమె ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఏమో చూసి ఉన్నట్టు పట్టించుకోలేనట్టు ఆమె ప్రవర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, మీరు మీ అంతటి మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకున్న తర్వాత ఆ కమిటీని అవసరమైతే నేను ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారా లేదా? అసలు చెప్పారండి. ఎందుకంటే మీరు కమిటీని ఏర్పాటు చేసుకొని మీ గ్రామం నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గర తీసుకువెళ్తామంటే మా ప్రజల ఆందోళన ఏమిటంటే ఇవాళ నాయకుల చేతిలో లేకుండా ప్రజల చేతిలోకి వచ్చింది. ఎవరు వెళ్తే ఎవరు అక్కడ అమ్ముడిపోతారన్న భయాందోళనతో
డైరెక్ట్ గా వాళ్ళే లైవ్ లో గానీ లేకపోతే ఏదైనా రూపంలో కానీ మాకు చెప్పేస్తే సరిపోద్దని మా ప్రజల్లో ఆ యొక్క అభిప్రాయం ఉండిపోయింది. అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో లోతుకు వెళ్లి పరిశీలించకుండా అప్పటికప్పుడు ప్రకటించి మీ సమస్య పోయింది, బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయము అనేది ఏ నాయకుడు చెప్పలేడు. ఆమె హోంమంత్రిగా ఉన్న సందర్భంలో ఆమెను గొడవ చేయడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. కానీ సాధారణంగా మీరు లోకల్ గా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యే ద్వారా సీఎం దగ్గరికి వెళ్ళి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా చేయడం వల్ల మీకు నష్టం జరుగుతుందని మీరు అనుకోలేదా? అనుకున్నాం సార్. ఎవరైతే వెళ్తే వాళ్ళు కూడా అమ్ముడిపోతారు. గతంలో జరిగినటువంటి పరిణామాల ఆధారంగా మా గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటలకు వెళ్లకుండా ఈ రోజు శాంతియుత ధర్నా చేస్తున్నారంటే ఏ నాయకుని పంపితే నాయకుడు కూడా ఏమవుతున్నాడు అంటే వాళ్ళకి అమ్ముడిపోయి ఏం చేస్తాడన్న భయాందోళనలో ఉండిపోయి సీఎం గారి తీసుకెళ్తానని చెప్పినప్పటికీ అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు మేము వెళ్లకుండా ఉన్నామంటే ఈ భయాందోళన వల్ల మేము వెళ్లకుండా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మీకు ఒక భయం ఏర్పడింది. అవును సార్. గతంలో అక్కడ ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ వల్ల మీరు పెద్ద ఎత్తున నష్టపోయారు అనేది మీ అభియోగం. దానికి సంబంధించి కూడా గతంలో చాలా ఆందోళనలు జరిగాయి. ఏదైతే వ్యర్థాలు కానీ రసాయనాలు కానీ వేస్టేజ్ అంతా కూడా ఫ్యాక్టరీ లోపలే ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని చేయాలనేది మీరు కోరారు గతంలో. అది సముద్రంలో వదలకూడదు, సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా చనిపోతున్నాయని మీ ఆరోపణ. అవునవును. మరి గతంలో మీరు కోరిన సందర్భంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదనేది మీరు చెప్తున్నారు. అవునవును. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనేది మీ భావన. మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? మరి ఇప్పుడు ఈ రోజు ఈ బల్క్ డ్రగ్ కంపెనీ కూడా జాతీయ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతి లేకుండా ఈరోజు నిర్మాణాలు చేస్తున్నారు సార్. దాంతో పాటు పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతి లేకుండా ఇది నిర్మాణాలు కూడా చేస్తున్నారు. అంటే ఇది చట్ట విరుద్ధంగా చేస్తున్నాడు. మొన్న రీసెంట్ గా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ప్రతిపాదన చేశారు. ఈ రసాయనాల కంపెనీ మాకు వద్దనేసి ఈ టైంలో కూటమి ప్రభుత్వాన్ని మేము గద్దెన పెడితే ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్ గా ఎప్పుడంటే 2025 జనవరి 8వ తేదీన వర్చువల్ గా పిఎం గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. వర్చువల్ గా చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్ గా శంకుస్థాపన ఎక్కడైతే చట్ట ప్రకారం ఎక్కడైతే ప్రజాభ్య శాఖ నిర్మించాలో అక్కడ నిర్మించకుండా ఏం చేశారంటే నక్కపల్లి తహసీల్దార్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రజల్లోని పోలీసులతో భయాందోళన తెప్పించేసి లోనికి రానికుండా కొంతమందిని మాత్రం రానిచ్చి మిగతా వాళ్ళందరూ నాయకులు ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాకు ఈ సమర్థమే, ఈ యొక్క బల్క్ డ్రగ్ కంపెనీ సమర్థమని చెప్పారు. ఆ రోజు కూడా 80% వ్యతిరేకించారు ప్రజలు కూడా. అయినప్పుడు కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందంటే ఇది చాలా దారుణమైనటువంటి పద్ధతి అండి. మీ గ్రామం రాజయ్యపేట అంటే ఎంతమంది ఉంటారండి? రాజయ్యపేట పంచాయతీలో 10,000 జనాభా ఉంటారు సార్. ఈ 10,000 జనాభాలో అందరూ కూడా 98% అందరూ మత్స్యకారులే ఉంటారు. అంటే మీరు రోజు వెళ్ళి సముద్రంలోకి వేటాడి వెళ్ళి తెచ్చుకోని పరిస్థితి? రోజు ఏ పూట కాకపోతే ఒక ఆదివారం ఒక రోజే వేటకు వెళ్ళరు సార్. ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు, ఏమైనా తుఫాన్లు భూకంపాలు సంభవించినప్పుడు తప్ప, సాగులు పండుగలు సంభవించినప్పుడు తప్ప మిగతా రోజులు ప్రతి రోజు ఏ రోజుకి ఆ రోజే మేము వేటకి వెళ్ళి మేము జీవనాధారం గడిపేవాళ్ళమండి. ఈ ఒక కంపెనీ వల్ల మీ జీవనాధారం కూడా సముద్రంలో పోయి అనారోగ్యాలు బారిన పడి అన్ని విధాలుగా నష్టపోతుంటే ఈ కొత్త కంపెనీ తెచ్చి మా యొక్క జీవితాన్ని అనారోగ్యాలు. నేను కూడా 2017 క్యాన్సర్ పేషెంట్ సార్. అందువల్ల ఏంటంటే దాని నుంచి దానికి నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తలకొంటికి సహాయం చేస్తే నేను బ్రతకగలిగాను. నాకు డబ్బులు లేకపోతే చాలా పేదమంది. మధ్యగా ఎలా వచ్చింది మీకు క్యాన్సర్? అసలు క్యాన్సర్ ఏఎల్ఎల్ అనేసి లింబోబాస్టిల్ లికోమియా అనేసి నేను హైదరాబాద్ బసవతార హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నాను. ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు నాకు పుస్తకం ఇచ్చారు. దీనికి బ్లడ్ క్యాన్సర్ ఏఎల్ఎల్ లింబోబాస్టిల్ లికోమియా కాబట్టి ఇది ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వస్తుంది. ఎందుకంటే అది పొల్యూషన్ ఉన్న ఏరియా కాబట్టి అందువల్ల వస్తుంది. మీరు ఏమైనా కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని అడిగారు. లేదండి మాది విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి విశాఖ అనకాపల్లి ఉమ్మడి జిల్లా అయినటువంటి నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో మేము ఉంటామన్నాడు. మీరు సముద్ర తీరాన్ని ఉన్నప్పుడు మీకు ఎందుకు ఎలా వచ్చిందని అడిగితే మాకు రాజీపేట అనుకుని ఒక ఎట్రోడక్స్ కంపెనీ ఉన్నదండి. వాళ్ళు శుద్ధి చేయకుండా మాకు దగ్గరగా వాయు కాలుష్యం తర్వాత జల కాలుష్యం చేసేయడం వల్ల మాకు ఈ విధమైనటువంటి క్యాన్సర్ రావడం జరిగిందని సార్ నేను చెప్పడం జరిగింది సార్. అంటే అది నిర్ధారణ అయిందా? క్యాన్సర్ ఈ విధంగా పొల్యూషన్ వల్లే మీకు క్యాన్సర్ వచ్చిందని నిర్ధారణ అయిందా? ఈ ఏఎల్ఎల్ అనేది మాత్రం పక్కాగా 100% పొల్యూషన్ వల్ల వస్తుందని డాక్టర్లు కూడా చెప్పారు. నాకు కూడా బుక్ కూడా ఇచ్చారు. ఎంతమందికి ఉన్నాయి మీ దగ్గర మీ గ్రామంలో ఇలాగా ఇటువంటి అనారోగ్యమైన పరిస్థితి ఎంతమంది ఉంటుంది? అనారోగ్యం పరిస్థితి అయితే యాక్చువల్లీ లాస్ట్ 2 years బ్యాక్ కూడా మా గ్రామ సర్పంచ్ కూడా క్యాన్సర్ చనిపోయారండి ఈ పొల్యూషన్ వల్ల. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ అయితే 58 మంది వరకు మాకు లెక్కలోకి వచ్చారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు యాడ్ అయ్యారు సార్. ఇదే విధంగా రాను కాలక్రమేపీ ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల వాయు కాలుష్యం, నీరు కాలుష్యం చేయడం వల్ల
మా వేటగాల్లో ఉన్నటువంటి ఆ స్మెల్ తీర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నరాల వీక్నెస్ వచ్చేయటం, బలం లేకపోవడం, వేటకి వెళ్ళలేని పరిస్థితి కూడా అయిపోతుంది. 70 మంది వరకు చనిపోయారా? 70 మంది వరకు చనిపోయారు. అంటే అసలు ఎక్కడ ప్రభుత్వం దృష్టిలో లెక్కలు లేవు ఇవేమి కూడా ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము పంపించడం జరిగింది సార్. ఇందులో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మహా అని కూడా 15 మంది వరకు తీసుకుంటున్నారు సార్. మిగతా వాళ్ళు ఎందుకు చనిపోయారు. అంటే ఇంచుమించుగా మీరు చెప్తున్నట్టుగా 50 మంది పైన చనిపోయారు. 52 మంది వరకు కూడా మన దగ్గర ప్రూఫ్ లేదు సార్ చనిపోయినాయి. ఉన్నాయి. కేవలం ఈ పొల్యూషన్ వల్ల ఎట్రో డ్రగ్స్ కంపెనీ 2006లో దాని శంకుస్థాపన చేసి రన్ చేస్తున్నట్టు ఇప్పటికి 90 years అవుతుంది సార్. ఒక్క కంపెనీ వల్ల మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నామంటే ఈ 200 కంపెనీలు 300 కంపెనీలు బల్డర్ కంపెనీలు వస్తాయి, ఈ తీర ప్రాంతం మొత్తం ఏ విధంగా నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో మా మత్స్యకారులు అందరూ, తర్వాత రైతులు, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఆందోళన చెంది ఈ యొక్క బల్డర్ కంపెనీని మేము వద్దని కొత్త కంఠంతో మేము చేస్తున్నాం. ఈ రాజీపేట పక్కన కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్. రాజీపేట గ్రామస్తులకు సంబంధించిన ఈ మత్స్యకారులే ఎందుకు వద్దంటారు? మిగతా గ్రామం నుంచి ఎందుకు అంత వ్యతిరేకత రావట్లేదు? అసలు మిగతా గ్రామాలు అనేది వాళ్ళకి ఎఫెక్టెడ్ అంటే మాకి ముఖ్యంగా సముద్రంపై మేము జీవించే వాళ్ళ మత్స్యకారులు కనుక వాళ్ళందరూ కూడా భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి దాని మీద బతుకుతారు. ఈ సముద్రంలోకి వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండా వదిలేసి మత్స్య సంపద నశించిపోతే మాకు ఒడ్డుని బ్రతికే ఆధారం లేక, సముద్రం మాకు జీవనాధారం కాబట్టి మేము ఏ పని చేయలేము, ఉన్న ఒకదాని వల్ల ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో ఈ పూర్తి స్థాయిలో మా కాన్స్టిట్యున్సీలో ఉన్న 72 కిలోమీటర్లో 18 మత్స్యకార గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఏకదాటిగా మేము వద్దనేసి వ్యతిరేకిస్తున్నాం సార్ ఈ బల్డర్ కంపెనీని.